హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా వారు నా కోసం కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ చేస్తున్నారు. మీరు కూడా ఈ బిర్యానీని మీ ఇంట్లో ట్రై చేయాలి అంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అవునట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు బౌల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ కప్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ని ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా పేస్ట్కి యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పెట్టి ఉంచుకున్న యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి, ఎక్కువ చేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఆయిల్లో 4 పచ్చిమిర్చి, గుప్పెడు మెంతి ఆకు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బాగా ఫ్రై చేస్తేనే మనకి మెంతి ఆకులో ఉన్న చేదు అనేది పోతుంది, లేదంటే కొంచెం చేదు టేస్ట్ వస్తుంది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ చిట్టుముత్యాల రైస్ తీసుకొని వాష్ చేసి 1 అవర్ నానబెట్టాను. ఎక్కువ వాష్ చేయకండి, వాష్ చేస్తే దానికి ఉన్న ఫ్లేవర్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చూపించిన విధంగా దాల్చిన చెక్క, షాజీరా, రాయి పువ్వు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, 4 బిర్యానీ ఆకులు, అలానే లవంగాలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే చేదు టేస్ట్ వస్తుంది, అంత బాగోదు. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవునండి, ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇన్కేస్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ బాగా ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత ముందుగా చేసి ఉంచుకున్న మసాలా ఆనియన్ పేస్ట్ వేసుకొని ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయిల్లో ముందుగా వేపి ఉంచుకున్నాం కాబట్టి. నార్మల్ రైస్కి ఎలా తీసుకుంటామో చిట్టుముత్యాల రైస్కి కూడా అలానే తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా చేసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవాలి. మెయిన్ దొన్నె బిర్యానీకి సీక్రెట్ పేస్ట్ ఇదేనండి, ఇదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ముందుగా నానబెట్టి ఉంచుకున్న చిట్టుముత్యాల రైస్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో లైట్గా కలపండి, ఎక్కువ కలిపితే పేస్ట్లా అయిపోతుంది, పొడి పొడిగా రైస్ రాదు. ఫైనల్లీ రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల రైస్కి బాగా నెయ్యి ఫ్లేవర్ పడుతుంది. మా వారు నా కోసం స్పెషల్ చేసినప్పుడు నేను కూడా మా వారి కోసం స్పెషల్ చేయాలి కదండి. సో నేను క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చేశాను. మీరు కూడా మీ ఇంటిలో ట్రై చేయాలి అనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలానే కొంచెం కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ గీ
అండ్ అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ కర్డ్ వేసుకొని ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇందులోకి 1 ఎగ్ అండ్ అలానే 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి, ఏం ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బయట ఫ్రై అయ్యి లోపల మెత్తగా ఉడకకుండా ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా కూడా వస్తుంది. ఫైనల్లీ క్రిస్పీగా అండ్ అలానే రోస్టెడ్గా వచ్చిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన కాజు అండ్ అలానే కర్రీ లీవ్స్తో గార్నిష్ చేసుకోండి. ఫైనల్లీ ఇదండి మా వారు చేసిన కర్ణాటక స్పెషల్ బెంగళూరు దొన్నె బిర్యానీ అండ్ అలానే నేను చేసిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. మా వారు ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ చేసినా సరే పుదీనా, కొత్తిమీర, మెంతి ఫ్లేవర్ మాత్రం రైస్కి బాగా పట్టింది. ఈ దొన్నె బిర్యానీకి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనేది చాలా మంచి కాంబినేషన్. మీరు మా ఈ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే పెళ్ళం వర్సెస్ పెనిమిటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.